కమ్మదూరు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుడి పేరిట మరియు సత్యనిష్టతో నన్ను పార్టీ ఒక దళితుగా ఉన్న నన్ను పార్టీ ఇంత పెద్ద స్థాయిలో నన్ను నిలబెట్టిందంటే అది రంగయ్య సార్ వల్ల, పార్టీ వల్ల, నేను మన కమ్మదూరు మండల నాయకుల వల్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే పార్టీ కోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను. నేను పార్టీ అంటే నేను ప్రారంభించే కూడా సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే నాకు పార్టీ అంటే చాలా ఇష్టము. ఇంతకుముందు కూడా నన్ను చాలా ప్రభావం పెట్టినారు టీడీపీ వాళ్ళు, నా ఫ్యామిలీని కూడా చాలా ఇబ్బంది పెట్టినారు. ఈరోజు నాకు వైస్ ఎంపీపీ వచ్చినారంటే రంగయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మన మండల నాయకులు కూడా నా కోసము ఎంతగా ప్రయత్నించినారు, ఎంతగా ఇచ్చేసినారు నాకు తెలుసు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ బట్టి నాకు ఏదో ఒకటి ఇవ్వాలి సార్ అని కోరుకున్న దానికి సార్ నాకు ఈ అవకాశం కల్పించారు సార్. కష్టకాలంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు జగనన్న నాయకత్వాన్ని, పార్టీని నమ్మి మీరందరూ కూడా ఎంపీటీసీలు మరొకసారి త్యాగం చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పార్టీకి గొప్ప విజయం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం కదా ఏం జరుగుతుంది అనేది. మనం ఎంపీపీ ఎంపికతో పాటు ఈరోజు వైస్ ఎంపీపీ ఎంపిక కూడా మనం సక్సెస్ఫుల్గా ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిర్వహించుకోగలిగాం. నాకైతే గుర్తుంది ఎవరేం త్యాగం చేశారు, ఎవరి మనసులో ఏముంది అనేది. రాబోయే కాలంలో ఖచ్చితంగా పార్టీ వాళ్ళ త్యాగాలని గుర్తుపెట్టుకుంటుంది, వాళ్ళని గౌరవిస్తుంది. నేను ఆ విషయం పైన నేను ఇక్కడ ఉండి మీకు మాట ఇస్తున్నాను. పార్టీ ఎప్పుడు బాగుండాలి. ఎప్పుడైనా ఒకటే అవకాశం ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురికి ఇచ్చే అవకాశం లేదు. మనం ఎంతమందిని కలుపుకుపోతే అంత బలపడతాం. పార్టీ బాగు చేస్తేనే మనం బాగుపడతాం, లేకపోతే అందరం నష్టపోతాం. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ఈ కష్టకాలంలో మీరు అండగా నిలబడ్డారు కాబట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నా పనితీరు ఎలా ఉంటుందంటే పార్టీకి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, దాని ప్రతిష్టను పెంచడమే నా పని. నాకు వ్యక్తిగతంగా ఏం అవసరం లేదు. ఎందుకంటే పార్టీ విజయంలో నా విజయం కూడా ముడిపడి ఉంటుందని నాకు తెలుసు. నా బతుకు కూడా పార్టీతో ఆధారపడి ఉంటుంది. మీరందరూ కూడా అంతే. అందువల్ల నేను ఎటువంటి పరిస్థితుల్లో ఏ రోజు కూడా పార్టీ కంటే ఎక్కువ కావాలని నేను ఎప్పుడు కోరుకున్నాను. అందువల్ల ఏ వ్యక్తి కూడా పార్టీ కంటే గొప్పవాళ్ళు కాదు. అందరూ కూడా పార్టీ దాంట్లో నియమ నిబంధనతో ఉండాలి, దాన్ని గౌరవించాలి. మీ మనసుల్లో ఏముందో, మీకు ఏం కావాలో అది ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ ఉండాలి. దాన్ని అనుసరించి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఎవరైనా ఆశించి వాళ్ళకి ఇది ఏంటే నా మాట తీసుకొని నా మీద నమ్మకంతో మీరందరూ కలిసికట్టుగా వచ్చి సోమును గెలిపించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆ రోజు సంఘటనలను గుర్తు చేసుకుంటే ఎంపీపీ అయిన సంఘటన, ఆ రోజు పరిస్థితులు మనం అందరం చూసిందే. సోము ఏం చేశాడని. మిగతా అందరి త్యాగం కూడా చిన్నదేం కాదు. మనం ధర్మస్థలం నుంచి వచ్చిన రోజు నుంచి ఈ మొత్తం రాష్ట్రంలోనే మీ త్యాగం కానీ మీ కష్టం కానీ చిన్నది కాదు. ఆ విషయం పైనే మీరందరూ కూడా జగనన్నతో కలిసినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మీరు ఆయనకు ఏం చేశారు అనేది కూడా గుర్తుపెట్టారు. ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. మరొక విజయాన్ని పార్టీకి, జగనన్నకు ఈ కమ్మదూరు గడ్డ నుంచి ఇస్తున్నందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేయండి, బలంగా ఉండండి. ప్రతి చిన్నవన్నీ పక్కన పెట్టేద్దాం. పార్టీని పటిష్టం చేస్తే మనం అందరం కూడా బాగుపడతాం. అదొక్కటే నేను కోరేది.